మాట్లాడలేదు. శంకర నీకు కూడా శాపనాకారం పెడుతున్నాను. ఓయ్ శంకర ముందు ముందు భూలోకం పడుతుంది. భూలోకంలో నల్లు పడతారు. ఈ భూలోకం అందిన నీకు గుళ్ళుంటాయి, గోపురాలు ఉంటాయి. కానీ ఈ మానవులంతా కూడా నీకు పశువు కుంకాలతో పూజలు చేయరయ్యా. ఈ యొక్క లింగాకారానికి ఈ బుధ నామకారం జరుపుతారు. సురేంద్ర శాపం. మహానుభావుడు కైలాసపట్నం విడిచిపెట్టి ఈ యొక్క మహానుభావుడు భృగు మహర్షుడండి. మహానుభావుడే వైకుంఠపట్నం బయలుదేరుతామన్నాడు. వైకుంఠపట్నం ఎలాగెళ్తున్నాడు? ఆయన భూమికి పచ్చాడు, భూమికి పచ్చాడు, భూమికి పచ్చాడి రంగేసినట్టు వైకుంఠపట్నాన్ని ఆదిష్టిమూర్తి భార్య లక్ష్మీదేవి విరసమున్నారట. విరహతల్లో ఉన్నారు. ఆయన రాముని బానుబరా ఓయమ్మ మహానుభావుడు మాగానంగా నిద్రపోతా ఉన్నాడు. మహావిష్ణు కాళ్ళకాడ ఆదిలక్ష్మి కాలు పడతా ఉంది. మహానుభావుడు తలకాడ బంగారు పూజమున్నాడు. మహానుభావుడు భృగు మహర్షి చూస్తాడు. అరే ఏమంటున్నాడు ఏమంటున్నాడయ్యా? ఏమి నీ అహంకారము? నీ వైకుంఠపట్నం వచ్చాను, నాతో ఊసాడతా లేదు, మాట్లాడతా లేదు. లక్ష్మీదేవితో కేలి విలాసాల్లో కాళ్ళు పట్టించుకుంటున్నావా? విష్ణు బ్రహ్మపట్నం వెళ్ళాను, బ్రహ్మదేవుడికి శాపనగారిని ఇచ్చాను, కైలాసపట్నం వెళ్ళాను, శంకరికి శాపనం పెట్టాను, ఈ వైకుంఠపట్నం వచ్చాను. నీకు శాపనకారం పెట్టినయ్యా, నా ఎడమ కాలితో నీకు తగిన సాహద చేస్తాను. మహానుభావుడు అఖండమైన కోపంతో రగిలిపోతూ భృగు మహర్షి ఎలా ఉన్నాడా? నాయన ఎందులో ఎందులో లక్ష్మీదేవి ఎట్లాగొన్నారు. ఈ యొక్క భృగు మహర్షి వచ్చి భగవంతుడైన మహావిష్ణువుని అలా వస్త్రతల మీద సాడిపోయిందా? వస్త్రతల తనేసాడు. భగవంతుడు బాధపడ్డాడు బాబు? అస్సలు బాధపడలేదండి. బాధపడకుండా మహానుభావుడు కింద కూర్చుని ఈ యొక్క భృగు మహర్షిని శేషతత్వం మీద కూర్చుని పెట్టి నాయన రెండు బాధాలే
దేవాలు ఎంత సాగవాడు వైకుంఠవాసు మహానుభావుడు ఎప్పుడైనా తనందు బాధలు పడతా ఉన్నాడు. అవును. మహాతల్లి లక్ష్మీదేవి కల్లారు చూస్తుందట. కల్లారు చూసి అరే అవును ఎవరో బాలుడి గడ్డం ఊరడ వేసం వేసుకొచ్చి ముసలవాడే వచ్చి రాగానే నా భర్త గారు నేను వస్త్రం మీద తంతాడా, అది ఒక తప్పు. తన్నింది కాకుండా నా భర్త గారు పాదాలు పడుతున్నాడు అతని, అది రెండో తప్పు. అది వెంక తప్పు. నా భర్త గారు కూర్చుండే శాస్త్రం మీద కూర్చుని పెట్టాడా, ఇది ఒక మూడవ తప్పు. అలాగని లోకానికి దేవత మహాతల్లి లక్ష్మీదేవి ఉత్తమైన నిల్లారు ఆవిడ కల్లారు చూసి అలా బాధపడతా ఉంది. పోయిందా అయ్యా నాదాల